ఆవకాయ కోడి ఇగురికి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ పావు కేజీ, ఆవకాయ అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఆవాలు అర స్పూన్, జీలకర్ర అర స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు అర స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, టమాటా గుజ్జు అరకప్పు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? షెఫ్ స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. సో ఈ ఆవకాయ కోడి ఇగురికి మనం రెగ్యులర్గా అంటే మన మ్యాంగో పికిల్ ఏదైతే ఉంటుందో సో ఈ మ్యాంగో పికిల్నే తీసుకుంటామండి. ఓకే, సో డైరెక్ట్గా మనం ఆవకాయనే తీసేసుకుంటాం. సో దీంతో ఏంటంటే మనకు ఆ పులుపు, మ్యాంగోలో ఉండే పులుపు, అలాగే ఈ పికిల్లో ఉండే ఘాటు అన్నీ మనకి ఈ చికెన్తో యాడ్ అవుతాయి. సో మంచి టేస్ట్ అయితే వస్తుంది దీంతో. ఓకే, అలాగే మనం ఇలా ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. సో డైరెక్ట్గా మనం ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా సో నూనె వేసుకుందాం. సో దీంట్లో మనం ముందుగా ఆవాలు వేసుకుంటాం. సో ఆవాలతో పాటు జీలకర్ర. సో ఈ ఆవాలు జీలకర్రని మంచిగా చిటపట్లాడేలా వేయించండి. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు ఇలా చీల్చి ఎండుమిరపకాయలు కూడా మనం దీంట్లో వేసుకుంటాం. సో ఈ ఉల్లిపాయలు వేగుతున్న దాంట్లో మనం చికెన్ వేసుకుంటాం. చికెన్ వేసేసా ఈ చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ వేగుతుంది కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు కలిపి వేయించుకోవడం లేదంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో జనరల్గా మనకి ఏంటంటే సేమ్ కుకింగ్ ప్రాసెస్ ఒకటే అనమాట. చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాం అలాగా జస్ట్ ఎక్స్ట్రా వేసుకుంటాం. సో ఆవకాయ అనేది మనం ఏ స్టేజ్లో వేస్తామో అది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా కలుపుకొని దీంట్లో మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి అయితే వేసుకోవాలి ఉప్పు అనేది. ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేశాక చికెన్ కొద్దిగా వేయించే వరకు మనం దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాం. సో మూత పెడదామండి. హాఫ్ డన్ అయిపోవాలి. సో అప్పుడే మిగిలిన ప్రాసెస్లో వెళ్ళడానికి అవుతుంది అనమాట మనకి. సో చూద్దాం మరి చికెన్ కుక్ అయిందో లేదో. కొద్దిగా హాఫ్ కుక్ అయినా అయి ఉంటుంది. సో ఈ విధంగా చికెన్ మంచిగా ఇలా సాతే అయింది కదండి సాఫ్ట్గా. సో ఇప్పుడు మనం దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందామండి. సో చికెన్ ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో. దీంట్లో మనం ముందుగా ఉప్పు అయితే ఆల్రెడీ వేసేసాం, కారం, అలాగే పసుపు, అలాగే వీటితో పాటు మనం ఈ ఆవకాయని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ ఆవకాయ వేసా. ఓకే, మనకు ఆవకాయ వేయగానే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే గరం మసాలా పొడి. సో స్పైసెస్ వేసినప్పుడే మనం ఆవకాయ కూడా వేయాలన్నమాట. సో వీటితో పాటు కరివేపాకు. సో వీటన్నిటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. సో మరి టొమాటో గుజ్జు అనేది మనం లాస్ట్లో వేసుకుంటున్నామా? టొమాటో ప్యూరీ కలిపాక వేస్తామండి. సో వన్స్ ఈ ఆవకాయతో పాటు చికెన్ మొత్తం మిక్స్ అయిపోవాలి. సో జనరల్గా ఏంటంటే టమాటా గుజ్జు అనేది కొంచెం మనకి ఇగురు రావడం కోసం వేయాలి. సో ఇలా ఆవకాయతో మనకి ఆవకాయ అనేది కంప్లీట్గా డామినేట్ చేస్తుంది ఫ్లేవర్. మీకు అరోమా అనేది వస్తుంది, తెలుస్తుంది, చక్కగా అరోమా తెలుస్తుంది. సో మనకి ఇగురు వద్దు అనుకుంటే ఇలా డ్రైగా కావాలనుకుంటే ఇందులో ఇంకా టమాటాని ఈ స్టేజ్లో స్కిప్ చేసి మనం ఉడికించుకోవచ్చు. కాకపోతే మనకి ఇగురు కోసం అని కంపల్సరీ ఇక్కడ మనం ఈ టమాటా గుజ్జును వేసుకోవాలి. ఓకే, సో టమాటా గుజ్జును వేస్తున్నాను. టమాటా గుజ్జు వేసాక మరోసారి మంచిగా మిక్స్ చేసుకొని. సో మనం అలా సౌత్ ఇండియన్స్కి ఇష్టమైన కలర్ అనమాట, రెడ్ స్పైసీగా ఉంటే. కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి దీంట్లో ఇగురు కోసం. నీళ్ళు వేద్దాం, చికెన్ ఉడకాలి కూడా. సో నీళ్ళు వేసాక మంచిగా ఈ ఆవకాయ అయితే ఫ్లేవర్ ఫుల్ డామినేట్ చేస్తుంది. కరెక్ట్, టొమాటో ప్యూరీ వేస్తే కొంచెం చేంజ్ అవుతుంది అనుకున్నాం, కానీ అరోమా అయితే సేమ్ ఆవకాయ ఫ్లేవర్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది. చూడడానికి కూడా కొద్దిగా ఆవకాయ లాగానే అనిపిస్తుంది యాక్చువల్గా గ్రేవీ మొత్తం. ఎగ్జాక్ట్లీ అండి. సో దీన్ని మనం మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాం. మనకి ఇప్పుడు చికెన్ ఒకటి ఉడకాలి కంపల్సరీ. సో కాసేపు వెయిట్ చేద్దాం. సో ఆవకాయ కోడి ఇగురు రెడీ అయిందో లేదో చూసేద్దామా మరి. యా, ఓకే.
సో వావ్. వాసన అయితే చాలా బాగా వస్తుందండి. యా. సో పర్ఫెక్ట్గా మనకి గ్రేవీ కూడా వచ్చింది. సో ఇగురు యా. పర్ఫెక్ట్ సో గా ఆవకాయ కోడి ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది వచ్చి మనకి ఏంటంటే మనకి రోటీస్తోని చపాతీస్తోని అలాగే ఈవెన్ రైస్తో కూడా చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి. సో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. అరోమా అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. యా. ఓకే. సో మీరు అన్నట్టు కొద్దిగా స్పైసీగా నేను చూడడానికి కూడా అరోమాలో కూడా స్పైసీనెస్ తెలుస్తుంది కదా మ్యాక్సిమం. మనం చికెన్లో అంటే కారం వేసాం, అలాగే ఆవకాయలో కూడా కొద్దిగా ఆ స్పైసీనెస్ అనేది ఉంటుంది. సో అవి కూడా వేసాం, అలాగే మనం ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేసాం. సో వీటన్నిటితో పాటు అది మంచిగా మనకి మిక్స్ అయ్యి ఆ స్పైసీ ఇగురు అనేది అయితే వస్తుంది. సౌత్ ఇండియన్ స్టైల్లో ఆవకాయ కోడి ఇగురు రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్ అండి. వావ్. సో చూసారు కదా స్పైసీగా ఉండబోతుంది అండ్ అరోమా అయితే చాలా 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 బాగుంది. సో టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఆవకాయ కోడి ఇగురుకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఆవకాయ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, టొమాటో గుజ్జు 1/2 కప్పు, ఉప్పు తగినంత. ఆవకాయ కోడి ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించుకున్న తరువాత చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక కారం, పసుపు, ఆవకాయ, గరం మసాలా పొడి, కరివేపాకు అలాగే టొమాటో గుజ్జు వేసి కలిపి ఇగురుకు సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే ఆవకాయ కోడి ఇగురు రెడీ.